అత్తగారింట్లో అల్లుడు రాజు, అత్తగారింట్లో అల్లుడి మాటే శాసనం, అత్తగారింట్లో అల్లుడు అతిథి కాదు అధిపతి. ఇట్లా ఉంటాయి సామెతలు అల్లుడి మీద కదా. ఇక ఈ సామెతలకు తగ్గట్టు అల్లుడు కూడా అత్తగారింట్లో అడుగు పెడితే ఏ రేంజ్లో మర్యాదలు ఉంటాయో, ఎంత మంచిగా చూసుకుంటారో తెలిసిందే కదా. అయితే ఇక్కడ మాత్రం అత్తగారింట్లో అల్లుడు ఏం చేసిండంటే, అత్తగారింట్లో దొంగతనం చేసి అడ్డంగా దొరికిపోయి జైలు పాలైండు. ఇగో ఇక్కడ పోలీసుల పక్కన నిలబడ్డ మోతేవారి. మరి అల్లుడు గారు కోరినట్టు పెట్టిపోతలు తక్కువైనాయో, లేకుంటే అత్తగారింట్లో గట్టిగా సొమ్ములు ఉండేసరికి మా ఏం చేయాలని అనుకున్నాడో తెలియదు గాని సీదా ఇంటి తాళం బలగొట్టిండు, తీసుకున్నాడు, పత్తా లేకుండా పోయిండట. మరి అల్లుడు గిట్ల దొంగతనం చేస్తుంటే అత్తగారోళ్ళు ఎటుపోయిర్రు అంటే ఆ ముచ్చట ఈ పోలీస్ సార్ చెప్తాడు. ఈనుండ్రి. బంధువుల ఇంటికి వెళ్ళగా ఆ రోజు తాళం వేసి వెళ్ళగా తన ఇంట్లో మళ్ళా 2 రోజుల తర్వాత వచ్చి చూసుకున్నాగా ఇంటి తాళం బలగొట్టి సూట్ కేసులో ఉన్న నెక్లెస్, తులంలో నెక్లెస్ దొంగిలించారని. అబ్బర బిడ్డ ఇన్నారుల్లా అత్తగారోళ్ళు చుట్టాల ఇంటికి పోతే మరి ఎట్లా తెలుసుకున్నాడో ఏమో గాని సీదా ఇల్లు తాళం బలగొట్టి ఈ గోగి నక్లీస్ ఎత్తుకొని పోయిండట. అటెంకొచ్చిన అత్తగారోళ్ళు పోలీసులకు ఫోన్ కొడితే అసలు విషయం బయటపడ్డది. కానీ చూడుండ్రి అల్లుని గారు తమాషాలు ఎట్లున్నాయో. మరి ఈ కేసు గిట్లనే కొనసాగిస్తారో, లేకుంటే అత్తగారోళ్ళే ముంగట పడి అల్లుని మీద కేసు లేకుండా చూస్తారో గాని ఉత్త పుణ్యానికి అత్తగారింట్లో దొంగతనం చేసి దొంగ అని ముద్రేసుకున్నాడు. మైబాద్ జిల్లా బయ్యారం మండలం సంతులాల ఊర్ల చోరీ ముచ్చటగిది. కానీ భలే అల్లుడు పోన్రి.